హలో ఫ్రెండ్స్ మనందరికీ అయితే గ్రామీణ బ్యాంక్ నుంచి అయితే మనకి పర్మనెంట్ గా అటెండర్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. మనకి వీళ్ళైతే గ్రూప్ సి కి సంబంధించిన ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు గనుక కేవలం 10th క్లాస్ పాస్ అయినట్లయితే తప్పకుండా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, మేల్ అండ్ ఫీమేల్. సో కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు. సో మీ సొంత గ్రామంలో అయితే మీరు పోస్టింగ్ అయితే తెచ్చుకోవచ్చు. సో మీరు ఎవరైతే పర్మనెంట్‌గా గ్రామీణ బ్యాంక్‌కి సంబంధించిన ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మీకు సాలరీ కూడా దాదాపు 35,000 దాకైతే మీకు రావడం జరుగుతుంది. సో మినిమమ్ 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకి గ్రూప్ సి ఉద్యోగాలైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఆఫీస్ అటెండెంట్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. వీళ్ళ దగ్గర నుంచి అయితే మనకి రీసెంట్‌గా షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నబార్డ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఆర్గనైజేషన్ అన్నమాట. సో వీళ్ళైతే ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ మనకి పొజిషన్స్ చూసుకున్నట్లయితే 108 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సాలరీ ఎమాల్మెంట్స్ చూసుకున్నట్లయితే 35,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మనకిక్కడ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2 అక్టోబర్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో తప్పకుండా మీరు 2 అక్టోబర్ నుంచి అయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలి. మనకి 21 అక్టోబర్ దాకా అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ అయినా, డిప్లొమా అయినా, ఐటీఐ చేసినా లేకపోతే డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మినిమమ్ 10th పాస్ అయితే సరిపోతుంది కాబట్టి. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్‌తో మనకి స్టేట్ వైజెస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్, అప్లికేషన్ ఫీజ్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకి లాంగ్ నోటిఫికేషన్‌లు అయితే రావడం జరుగుతాయి. ఆ లాంగ్ నోటిఫికేషన్ అయితే మనకి 2 అక్టోబర్ నాడైతే మనకి పబ్లిష్ అయితే అవ్వడం జరుగుతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో కంపల్సరీగా మీరైతే ఆ రోజు నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. డీటెయిల్‌గా మనకి నోటిఫికేషన్ అయితే మనకి 2 అక్టోబర్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మనకి ఇవి 5 ఇయర్స్ తర్వాత అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నబార్డ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకి వీళ్ళు రీసెంట్‌గా గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలైతే ఇవి మనకి 2019, 20కి సంబంధించిందైతే వాళ్ళు అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో ఈసారి మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో సో కంపల్సరీగా అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మళ్ళీ లాంగ్ నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన 2019కి సంబంధించిన ఆ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే దాంట్లో అయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అవి కూడా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు అవి చూద్దాం ఇప్పుడు. ఇదైతే మనకి 2019 అండ్ 2020కి సంబంధించిన ఓల్డ్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇదే జాబ్ పోస్ట్‌లకైతే మనకి ఆఫీస్ అటెండెంట్ అనే పోస్ట్‌లకైతే వీళ్ళు నబార్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే 2019లో రిక్రూట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఇది ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట. సో మనకి ఇంకా ఈ మన లాంగ్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఇదే పోస్ట్‌కైతే వీళ్ళు 2 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఓల్డ్ నోటిఫికేషన్ అన్నమాట. అంటే 2019లో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అదైతే మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమైతే. సో మనకిక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఎబిలిటీ. సో ఇవైతే మనకి ఉండడం జరిగింది. 120 క్వెషన్స్ ఉంటే 120 మార్క్స్‌కైతే. సో ఇలాగైతే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతిసారి మనకి గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్‌లో ఎలా అయితే కండక్ట్ చేస్తారో
అలాంటి ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో గ్రూప్ సి ఉద్యోగాలకి ఆఫీస్ అటెండెంట్‌కి పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా కేవలం 10థ్ క్లాస్ అర్హతతో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకి తర్వాత ప్రిలిమ్స్‌లో మీరు పాస్ అయితే గనుక మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, దాంట్లో కూడా అయితే మనకి సేమ్ అదే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించినవైతే క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత దీనికైతే 150 క్వెషన్స్, 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో ఎవరైతే మీరు పాస్ అయ్యారో వాళ్ళందరికీ అయితే డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇలా అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరిగింది. సో, స్టేట్ వైస్‌గా అయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. సో, ఇలా అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే మీకు గనక పర్మనెంట్‌గా ఈ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో గ్రూప్ సి గవర్నమెంట్ ఉద్యోగాలకైతే తప్పకుండా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ బ్యాంక్‌కి సంబంధించిన ఉద్యోగాలటువంటివి. సో, అంటే మనకి ఇక్కడ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ఉద్యోగాలివి. సో, తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఓల్డ్ నోటిఫికేషన్. మనకి లాంగ్ నోటిఫికేషన్ మన రీసెంట్ లేటెస్ట్ గ్రూప్ సి ఉద్యోగాలకైతే మనకి 2 అక్టోబర్ నాడైతే రావడం జరిగింది. సో, అప్పటిదాకైతే మీరు వెయిట్ చేయండి. సో, తప్పకుండా మన ఈ ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మళ్ళీ రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. దాంట్లో ఇంకా మోర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.